మన జీవితంలో నిత్యం మనల్ని వెంటాడేవి ఏవి అంటే మన పరిస్థితులు, మన శత్రువులు, మన చుట్టూ ఉండే మనుషులు, ఇవన్నీ అనుకుంటాం. కాదండి, మన వ్యక్తిత్వం, దాని ద్వారా వచ్చే ఆలోచనలు, దాని ద్వారా వచ్చే ఎమోషన్స్. కొన్నిసార్లు అందరిలాగా మనం థింక్ చేయలేం, నెగిటివ్గా థింక్ చేస్తాం. కొన్నిసార్లు అందరిలాగా మనం కామ్గా ఉండలేము, ఎమోషన్ అవుతుంటాం. ఎందుకు అక్కడ కారణం అంటే మనలో ఉన్న ఆ వ్యక్తిత్వం, మెచ్యూరిటీ కాని వ్యక్తిత్వం, అది మనల్ని రియల్గా వెంటాడేది. సో దాన్ని జయించగలిగినప్పుడు మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులను ఏదైనా మనం జయించగలం. ఈ విషయం మనం తెలియక చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏమంటే, మనము మన ఆలోచనలను, మన ఎమోషన్స్ను, మన పర్సనాలిటీని చేంజ్ చేసుకోగలిగినప్పుడు, ముఖ్యంగా మన పర్సనాలిటీని చేంజ్ చేసుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఎమోషన్స్ చేంజ్ అవుతాయి, దాని ద్వారా వచ్చే ఆలోచనలు చేంజ్ అవుతాయి, దాని ద్వారా వచ్చే డిస్టర్బెన్స్ చేంజ్ అవుతుంది, దాని ద్వారా వచ్చే ఫ్రస్ట్రేషన్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ చేంజ్ కావాలంటే మీరు మీ మీద వర్క్ చేయాలి. సో మీరు మీ మీద వర్క్ చేయాలంటే దానికి ఉన్న ఒకే ఒక్క సాధనం మెడిటేషన్స్. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా మనము గురువుగారి నుంచి వచ్చే ఆ ప్రాణాహుతి శక్తితో మన లోపల ఉన్న పర్సనాలిటీ చాలా క్లీన్గా పాలిష్ అవుతూ, జీవితంలో ఎటువంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉంటూ, మంచి ఆలోచనలు చేస్తూ, ఎమోషన్ లేకుండా మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాం, లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతాం. చేయండి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్.